నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రాం అన్నారు. అవనిగడ్డ ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాం జాబ్ మేళాను ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒక నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విశేష కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సీలో అవనిగడ్డ నియోజకవర్గంలోని యువతకు 275 ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడం గర్వకారణం అని అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని, అవకాశాలను యువత అందిపుచ్చుకొని ఎదగాలని పిలుపునిచ్చారు. యువతీ యువకులు తమ ఆలోచనలు, లక్ష్యాల మేరకు ఉద్యోగాలు సాధించే ప్రయత్నంలో సమయాన్ని వృధా చేయకుండా చదువు పూర్తయిన వెంటనే అందుబాటులో ఉన్న ఉద్యోగంలో చేరి తదుపరి తమ అంచనాల మేరకు కోరుకునే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన వారికి వెంకట్రాం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఎస్వీఎల్ క్రాంతి కళాశాలల కరెస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి నరేష్ కుమార్, జిల్లా ప్లేస్మెంట్ అధికారి తుర్లపాటి మధుకుమార్, అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ పృథ్వీజ, రాచూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చాలా అవసరం ఉంది. ఎందుకంటే మేము పొద్దున్న లెగిస్తే కనీసం 3-4 ఉద్యోగాలు కావాలని చెప్పి వస్తుంటారు ప్రతిరోజు కూడా. ఒక రోజు అని కాదు, అన్ని రోజులు. అంటే ఎంత ఇక్కడ ఉద్యోగాలు లేక మనం ఇబ్బంది పడుతున్నామో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చదువుకుంటున్నాం, మనం మంచి చదువుతున్నాం, మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు, కష్టపడి వాళ్ళ డబ్బులు కట్టి అంత చదివించినప్పుడు మనకేంటంటే ఇక్కడ అందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే నేను చదివిన దానికి నాకు ఉద్యోగం రావట్లేదు అనే ఒక మైండ్ సెట్లో చాలా మంది ఖాళీగా ఉండిపోయే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. అయితే ముందుగా మనం చదివిన క్వాలిఫికేషన్కి ఈరోజు కంప్యూటర్ సైన్స్ చదివి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి అలా చాలా మంది ఒక్కొక్క ఎవరి ఫీల్డ్లో వాళ్ళు, ఇప్పుడు మెడికల్ అవనివ్వండి, ఏదైనా నాకు సరిపడా ఉద్యోగం రాలేదు అని చెప్పి మనం ఇళ్లలో ఖాళీగా ఉంటే మనల్ని ఇంత చదివించిన తల్లిదండ్రులు ఒక పక్కన బాధపడుతూ మనం కూడా సమాజంలో నలుగురి మధ్య కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అది మనకు తగిన క్వాలిఫికేషన్తో ఈరోజు ఉద్యోగం రాకపోవచ్చు, మీరేం బాధపడక్కర్లా, మీరు అక్కడితో ఆగిపోవట్లా. ఒకళ్ళు మీకు ఈరోజు అది కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉందో, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉందో, మనం ఇంకా పై చదువు చదివేమని అనుకుందాం. చదువుకున్నా కూడా మనం ఈ క్వాలిఫికేషన్తో వచ్చిన ఉద్యోగంలో ముందు మనం చేరి తర్వాత మళ్ళీ ఇలాంటి జాబ్ మేళాలు పెడతారు, లేదంటే బయట మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ మనం అందరం కూడా మన తల్లిదండ్రులకి ఒక భారం కలగకుండా, మనం నలుగురి మధ్యలో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఈరోజు ఉద్యోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈరోజు చాలా సంతోషం, మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు మగవారి కన్నా. మీరందరూ కూడా చూడండి, ఈరోజు హెడ్రో అని చెప్పి దాని తర్వాత పెద్ద 12 కంపెనీలు వచ్చినాయి. అది హైదరాబాద్ అవనివ్వండి, శ్రీ సిటీ అవనివ్వండి, ఇక్కడ మన జిల్లాలో కానీ మచిలీపట్నం, తెనాలి ఇవన్నీ కూడా ఇక్కడ పోస్టింగ్స్ ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా రావచ్చు. ఇప్పుడు పేటిఎం లాంటిది వాళ్ళు ఏమన్నారంటే మన ప్రాంతంలో కూడా వాళ్ళు ఇస్తారు. అలా ఒకవేళ నేను ప్రాంతం దాటి వెళ్ళను అనుకునే వాళ్ళు కొన్ని అక్కడైనా చూసుకోండి. కానీ ఏదైనా కానీ మనం ఉద్యోగంలో చేరే విధంగా మనం ముందుకెళ్ళాలి. సెకండ్ థింగ్, మనకు ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు మీరందరూ ముందుండి వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇంత ఆలస్యమైంది, మామూలుగా ఇది 9కో 10కో స్టార్ట్ అవ్వాల్సిన కార్యక్రమం. ఇంకా మీరు ఏంటంటే ఇంకా దాని మీద మీకు అంత నేను ఉద్యోగం సాధించాలి అని ఒక కసి మీలో ఉండాలి. మీరు ఇంకొక అరగంట ముందు రావాలి వీళ్ళు చెప్పిన టైం కన్నా. కానీ ఇప్పుడు 11:30-12కి మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నామంటే ఆ కసి కనిపించట్లేదు ఇంకా కొంతమందిలో. ఆ ఉద్దేశం మీరు పెంచుకోవాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనందరి మీద వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు దాన్ని ఇంకా అంత చదువుకొని మీరు ఒక పని చేయాలి, మనం కూడా సంపాదించుకోవాలి, మన తల్లిదండ్రులకు అండగా నిలబడాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం వాళ్ళు మరీ ఇంకొకసారి అడగకూడదు అనే ఒక ఆలోచన మీ అందరిలో కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు చదువుకున్న ఇంత చదివించిన తల్లిదండ్రులకి మీకు సపోర్టుగా గురువులు ఉన్నారు, మాస్టర్లు మీకు అంత చదువు చదివిస్తారు.
మన డిఎస్సి ఎగ్జామ్ పెట్టారంటే హైయెస్ట్ ఈ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో హైయెస్ట్ మనకే వచ్చినాయి. 1200 పోస్టులు మొత్తం ఉంటే 275 మన అవనిగడ్డ నియోజకవర్గం వచ్చింది. అంటే మనలో కష్టం ఉంది, అదేవిధంగా చదువు మీద అంత ప్రేమ ఉంది. అదే విధంగా మీరందరూ రేపు భవిష్యత్తులో కూడా, ఇప్పుడు నేను డిఎస్సి రావాలని చెప్పి చాలా మంది ఖాళీగా ఉండిపోయారు ఈ 5 సంవత్సరాల నుంచి. అట్లా ఆగకూడదు. మీరందరూ కూడా ఏదో విధంగా చేరాలి, ఉద్యోగంలో చేరాలి. మీకు తగిన జాబ్ వచ్చినప్పుడు దాన్ని జంప్ చేసే విధంగా ఉండాలి. మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి తప్ప మనం ఖాళీగా ఉంటే మాత్రం ఉపయోగం ఉండదు. మనకి కెరీర్ లో కూడా ఏం చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం, 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం అనే రిమార్క్ తెచ్చుకోకండి ఎవరు కూడా. ఆ విధంగా మీరు చేరి మీ భవిష్యత్తులో మీరందరూ కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి 3 నెలలకు ఒకసారి కువైట్ లో ఉండేది సెరామిక్ అండ్ మార్బుల్ ఫ్లోరింగ్ వర్కర్స్. దీనికి ఓన్లీ మేల్స్ తీసుకుంటారు. 6 వీక్స్ పర్ డే ఉంటుంది, 6 వీక్స్ ఉంటుంది వీక్లీ. బట్ వర్కింగ్ వచ్చేసి 9 hours ఉంటుంది. దీనికి ఎక్స్పెన్సెస్ వచ్చేసి కంపెనీ పేర్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర ప్రొవైడ్ చేస్తాం. మీకు ఈ ఫ్లైయర్స్ మొత్తం అక్కడే ఉంచుతాము. వివరాలు కావాల్సిన తీసుకోండి. తర్వాత అసిస్టెంట్ నర్సింగ్ కోర్సెస్ ఇవి జర్మనీలో. ఇది జర్మనీకి వెళ్ళాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇది ప్రిఫరబుల్లీ ఫీమేల్. ఇక్కడ నర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియజేయండి. ఇది వచ్చేసి గ్రాస్ శాలరీ పర్ మంత్ 2 నుంచి 2.5 lakh ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్ మేమే ఫ్రీగా నేర్పిస్తాం స్కిల్ డెవలప్మెంట్ నుంచి. ఇది ఒకటి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అండి. దీనికి 18 to 28 ఏజ్ లిమిట్. డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంటర్ వీళ్ళ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకుంటారు. దీనికి ట్రైనింగ్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ 6 to 8 months మేము ట్రైన్ చేస్తాం. జర్మన్ లాంగ్వేజ్ అనేది 4 stages ఉంటుంది. A1, A2, B1, B2. ఈ B2లో వచ్చేసి అది ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ B2 మనం లాంగ్వేజ్ క్లియర్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఏదైనా వీసా ప్రాసెసింగ్ అనే వీటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ తరఫున ఏపీఎస్ఎస్డిసి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఐటీఐ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఐటీఐ వెల్డింగ్ సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట ఈ కతార్ కంట్రీలో. ఇవి కూడా మేము అక్కడ అందుబాటులో ఉంచుతాము. మీరు ఒకసారి అక్కడ విజిట్ చేస్తే మీకు తెలియజేస్తాము. దీనికి వచ్చేసి 4 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు? లేదు కదా. టర్కీలో ఎవరైనా ఉంటే తెలియజేయండి. మ్యాక్సిమం అందరూ ఉంటారు 100 out of 100 ఇక్కడ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మా పేజెస్ ఫాలో అయితే స్టేట్ వైడ్ జరిగే యాక్టివిటీస్ అన్ని మీకు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదే కాలేజ్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. రాబోయే రోజుల్లో ఐబిఎం వాళ్ళు మాకు అంటే అకాడమిక్స్ లో కోర్సెస్ అన్నమాట. ఇది అకాడమిక్స్ లో ఇస్తుంటారు. అలాగే ఆన్లైన్ కూడా ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ ఏంటంటే మా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఏ కోర్సెస్ జరిగినా మీకు తెలుస్తుంటాయి. ఇవన్నీ ఫ్రీ లెర్నింగ్స్ అనమాట. ఎక్కడ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా బయట నేర్చుకుంటే డబ్బులు పెట్టాలి కదా, బాగా ఎక్స్పెన్సివ్ కదా. ఏపీఎస్ఎస్డిసి అనేది సింగిల్ పెన్ని ఎవరిని ఛార్జ్ చేయదు. ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు ఆన్లైన్ కోర్సెస్ ఉంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు కనెక్ట్ అయ్యి నేను ఇచ్చే లింక్స్లో. లేదంటే ఆఫ్లైన్ కోర్సెస్ మా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వచ్చు. అల్టిమేట్గా 2 రకాలు మేము చేసేది. ఒకటి స్కిల్ నేర్పించి ఉపాధి కల్పించడం. రెండోది ఇప్పుడు ఇలా జాబ్ మేళాస్, డైరెక్ట్గా వాకింగ్స్. సో అందరినీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉందో మేము క్లారిఫై చేస్తాము. 1-2 సార్లు అడగండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు క్లారిటీగా ఉండండి. ఈ జాబ్ నాకు నేను ఫిట్ అవుతాను అన్న క్లారిటీతో వెళ్ళండి. రైట్? థ్యాంక్ యూ.